ఏమైంది ఏమైందిరా? ఇటుపక్క వస్తుంది చెట్టు మొత్తం అల్లకపోయింది. మొత్తం గోడల నుంచి వచ్చేసింది. అంటే సమ్ ఇయర్స్. గైస్, చలి వణికింగ్స్, చలి పెట్టింగ్స్, చలికాలం వచ్చింది, సావ కొడుతుంది. కానీ మాకు తప్పదు. మీకోసం చలి అయినా ఎండ అయినా వానైనా పోవాల్సిందే, వీడియోలు తీయాల్సిందే. ఈ చలికి దిక్కు తెలియడం లేదు. సో ఈరోజు వచ్చేసి ఒక ఛాలెంజింగ్ టైప్లో వచ్చామన్నమాట. 100 లొకేషన్స్లో క్యాంపింగ్ వేయాలనుకునేసి. సో ఒకసారి నా బ్యాక్ సైడ్ చూడండి. మొత్తం పాడుబడిన ఈ రూమ్స్ ఉన్నాయన్నమాట. ఈ రూమ్స్లలో కొన్ని గోస్ట్ యాక్టివిటీస్లు జరుగుతున్నాయని, పారానార్మల్ యాక్టివిటీస్ ఇక్కడ అవుతూ ఉంటాయనేసి చాలామంది చెప్పారు. ఇక్కడ ఏమవుతుందో ఏమో తెలియట్లే, కానీ ముందు సలి అయితే సావకొడుతుంది. సో ఈరోజు వచ్చేసి ఈ లొకేషన్లో నైట్ అంతా ఉండి మ్యాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు ఏం యాక్టివిటీస్ జరుగుతాయి, ఏమేమి రికార్డ్ అవుతాయి అని క్యాప్చర్ చేయాలనుకుంటున్నాము. సో టెంట్ ఇలా మొత్తం అన్నీ రెడీ చేసుకొని వచ్చామన్నమాట. సో ఈరోజు ఆఫ్టర్ లాంగ్ టైం మన సుధీర్ బాయ్ ఈస్ దేర్. హమాన్, వీడియో ఆన్ చేసి కౌంట్ ఇచ్చి నువ్వు కెమెరా మనీ కాదియా? ఇప్పుడు సరే, అంతసేపు నేను చూసానవే, అదే డౌట్ వచ్చి ఇప్పుడు చెక్ చేస్తాను. క్యాప్చర్ డౌట్ వచ్చి ఇప్పుడు చెక్ చేస్తాను. గైస్ చూడండి, ఇంతసేపు నుంచి నేను ఇంట్రో చెప్తానా, ఇంతసేపు నుంచి ఉన్నా నేను డైరెక్ట్ కెమెరా ఇచ్చాను, నైట్ విజన్ ఆన్ చేసి, దాంట్లో సెకండ్లన్నా పడతారే లేదన్నా చూడలే అంట. చూడు ఇప్పుడు చూసినా కదా. ఎలా ఉన్నావు సుధీర్? అంతా ఓకేనా? ఇప్పుడు అలా 2 చేతులు ఖాళీ లేవరా, ఖాళీ పెడతాను. ఎలా కులాసనా? అంతా కులాసే. గాయస్, చాలా మంది కామెంట్స్ పెడుతున్నారు నేను ఎందుకు రావట్లేదు అనేసి. లాస్ట్ టైం ఇక్కడ మరిజిన్ అనేసి వచ్చాను కదా, అక్కడ కొంచెం వామిటింగ్స్ అయ్యి కొంచెం ఇది అయిపోయి సఫర్ అయిపోయి ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎఫెక్ట్ అయింది. దాంతో ఇంట్లో వాళ్ళు చిన్న పాప ఉందని చెప్పేసి పోవద్దని చెప్పేసి కొంచెం ప్రెజర్ పెట్టారు. అందువల్ల వీడియోస్కి రావట్లేదు. నేను ప్రజెంట్ అయితే గోస్ట్ హంటింగ్కి మాత్రమే వస్తున్నాను. జిన్ సిరీస్లు అనేది కొంచెం పక్కన పెట్టేశాను. దాన్ని నిదానంగా టచ్ చేద్దామనేసి సైలెంట్ అయ్యాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే చాలా రోజుల తర్వాత మీరందరూ అడుగుతున్నారని వీడియోస్కి వచ్చాను ఇప్పుడు. ఓకే కదా. ఓకే. సో గైస్, అలాగే మన బాయ్ ఈస్ కమింగ్. హాయ్, నమస్తే, వనక్కం. అంతే, ఏం చెప్పాలన్నా వణుకొస్తున్నారు, ఆల్రెడీ వణుకుతూనే ఉన్నాం అనమాట. సో అది ఫ్రెండ్స్, మీరు చాలామంది అడుగుతూనే ఉన్నారనమాట, సుధీర్ని పిలుచుకోండి అది ఇది అనేసి. సో నేను ప్రతి ఒక్కరిని ఎప్పుడు కూడాను స్కిప్ చేయాలి, నా అంతకు నేను రావాలని ఎప్పుడు అనుకోను అనమాట. సో అందరు ఉండాలి, అందరం ఎంజాయ్ చేయాలి, అందరు హ్యాపీగానే ఉండాలి అనుకుంటాను అనమాట. బట్ ఎప్పుడైతే ఆ లొకేషన్కి వచ్చాడో, ఆ లొకేషన్లో లాస్ట్లో ఏమైందంటే ఎలుగుబండి వచ్చి మాకు ఆ నుంచి వెళ్ళిపోయాం. దాని తర్వాత నుంచి చాలా నాకు కూడా చెప్పాడు, అబ్దుల్ ఏదో ఇలా అవుతుంది, అబ్దుల్ ఇలా ఉందిరా ఎట్రా అంటే, సర్లే సుధీర్ కొద్ది రోజులు రెస్ట్ తీసుకో, ఎందుకైనా మంచిది అని చెప్పాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్ది రోజులు మనోడైతే జిన్ అంటే కొద్దిగా టెన్షన్ పడుతున్నాడు. దాని జోలికి అయితే ఇప్పట్లోనే వద్దంటున్నాడు. సో మ్యాక్సిమం మనకు త్వరలోనే సుధీర్ బాగా అయిపోయి వచ్చేస్తాడు, టెన్షన్ పడకండి. ఇప్పుడు ఈ లొకేషన్ ఒకసారి ఫస్ట్ తిరుగుదామా? తిరుగుదాంపా, చూసుకొని తర్వాత వేద్దామా? ఫస్ట్ చూసుకొని వేద్దామా, డైరెక్ట్ వేద్దామా? వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? టెంట్ వేసేసి మళ్ళీ రూమ్లలోకి వెళ్దాం. టెంట్ వేసి రూమ్లోకి వెళ్దామా? ఇప్పుడు పడకేద్దామని నువ్వు పడకల గిడకల చలి పెడతాంది, టెంట్లోనే కూర్చోవచ్చు.
యో ఫైర్ క్యాంపియా కట్టెలు ఏర్పంచి ఫైర్ క్యాంప్ వేసుకున్నాం. సుధీర్ తరుణ్ ఫైర్ క్యాంప్ అదే మెయిన్ అదే. అది లేకపోతే సో ఫ్రెండ్స్, సో మెయిన్ మ్యాక్సిమం వచ్చేసి ఈ లొకేషన్లో ఏముంటుందో నైట్ అంతా ఉండి చూస్తాం కాబట్టి, సో ఫస్ట్ టెంట్ వేసేద్దాము. సో టెంట్ వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎంతమంది పడుతుంది దీంట్లో పట్టేది అంటే మనం పడుకుంటాం. నిజంగానే పడుకుంటారా మీరు? ఇంకేందైతే తెల్లార్లు మేలుకుంటా. తెల్లార్లంటే కుదరదు. తెల్లార్లు అంటే కుదరదంట. జ్వరంతో ఉన్నాను, చలి జ్వరంతో ఉన్నాం ముందుగానే. ఏం పొడుస్తున్నావా? చందమామ ఉన్నాడు. పాట చందమామ రావే జల్లి రావే. నీకు బాగా అని కాదు, చందమామని పిలిస్తే ఇప్పుడు రాలేదు. ఏ మామ రావాల మళ్ళా అగ్గిపెట్టి మచ్చిన ఈ చలిలో అసలు ఈ ఛాలెంజింగ్ దాంట్లో కాదు పెట్టాల్సిందే. ఇన్ని రోజుల నుంచి వస్తాను, ఇన్ని రోజుల నుంచి చేస్తాను, ఏడబెట్టాలో కూడా తెలియదు కదా. అదే అటు పెట్టకూడదు. పట్టుకో దాంట్లో బ్లాక్ దాంట్లో. సరే సార్, సార్ చెప్పినట్టు నేను కాదు, నేను నాకు ఆల్రెడీ ఒక డ్యూటీ చెప్పినా చేస్తా ఉన్నాను. ఇది పట్టుకో. కానీ గాయస్ సుధీర్ అన్నారు కదా. ఇప్పుడు సుధీర్ వచ్చాడు కాబట్టి మినిమం టు మినిమం సుధీర్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు? ఒక 20,000. సుధీర్ 20,000 లైక్లైనా రావాలా. అదేంటది ఈ మధ్య ఇన్స్టాలో బాగా రీల్ అయిందా? ఇన్స్టాలో బాగా ఫేమస్ అయ్యిందా? ఏది? అదే డబుల్ టెస్ట్ వేరే ఫ్లాష్ మ్యాన్ అది ఫ్లాష్ మ్యాన్. ఫ్లాష్ మ్యాన్ అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ అన్న ఫ్లాష్ మ్యాన్ అన్న మీ ఇద్దరు నీకు ఫ్యాన్స్ అన్న తన నా గర్ల్ ఫ్రెండ్ చూడన్నా బాగానే ఉంది. చాలా అదృష్టవంతుడు. అవునన్నా అన్న మీ ఇద్దరు అసలు నీకు చిన్న ఫ్యాన్స్ కదన్నా, నీ మూవీస్ ఇద్దరం కలిసి చూస్తుంటాం అన్న. అసలు చెప్పాలంటే అంత స్పీడ్. చూసినారో లేదో ఫ్లాష్ మ్యాన్ రీల్? అది చూసింటారు లాస్ట్ వీడియో. అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారు అన్నమాట ఫ్లాష్ మ్యాన్ రీల్ చూసి. క్లాప్స్ ఎందుకు? ఏం సౌండ్ వచ్చిందా? ఏం సౌండ్ వచ్చింది? పట్ట వేయాలి కదా. పట్ట. సో ఫ్రెండ్స్, అవర్ హోమ్ ఈజ్ రెడీ. ఇక్కడ ఉండే దయ్యాలు, ఆత్మలు, పిశాచులు అందరూ వచ్చి పొనుకోండి. ఒకసారి వచ్చి మా ఈ టెంట్లో మీ యొక్క అమూల్యమైన పాదాన్ని పెట్టి టెంట్ ప్రవేశం చేయండి. మనకే ప్లేస్ చాలా అందుకే హెయిర్ ఉంటాయి. సో ఓకే ఫ్రెండ్స్, మేము ఇంకా ఫైర్ అవన్నీ తెచ్చుకొని ఉంటాము. సో ఈ వీడియో కొద్దిగా ఫన్ అండ్ హర్రర్ ఎలా ఉంటుంది అనేది మీరే చూడండి. మ్యాక్సిమం ఇప్పుడు మేమైతే ఫన్గానే ఉన్నాము. ఫన్ కాస్త హర్రర్ అవుతుందా, హర్రర్ కాస్త టెర్రర్ అవుతుందా చూడాలి. సో ప్లీజ్ డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి. మీకోసం ఇంత కష్టపడి ఇంత చలిలో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి తీస్తున్నాం కదా. సో మీ నుంచి ఆశించేది ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ అంతే. కుప్పలు కామెంట్లు కూడా వద్దులేండి, నాకు 1-2 కామెంట్లు పెట్టండి చాలు. చలో. మర్రి చెట్టు గోడలో చూడు ఎట్లా పోయిందో. ఇది మర్రి చెట్టు వెరీ స్టార్చ్ మొత్తం గోడలో వెళ్ళిపోయింది. అదే చాలా స్కేరీ ఏంది, చాలా భయంకరమైన ప్లేసు. నైట్ టైం ఖచ్చితంగా గోస్ట్ యాక్టివిటీ జరుగుతాయని చెప్పినారనమాట. అందుకని కొద్దిగా నేను చూసినప్పుడు ఏమంతగా అనిపించలే, బట్ ఏమో చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాము. మనం నైట్ క్యాంపింగ్ వేస్తే ఎట్లుంటుంది అనేసి పిలిచి వచ్చింది. సో గైస్ చూడండి ఒకసారి మీరు క్లియర్గా.
ఫ్రెండ్స్ కట్టెలు దొబ్బేసినాం. మట్టి ఉంటే మనకి ఇంట్లో పెట్టుకుంటాం ఇదే. సో గైస్ సంక్రాంతి భోగి ముందుగానే వచ్చిందిలే మనకు. సో ముందుగానే భోగి చలిమంటలు అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. ఏమైంది? ఏదో నీడ అట్లా అప్ అండ్ డౌన్ ఉంది కాబట్టి ఆ రూమ్లో ఏదో నీడ అప్ అండ్ డౌన్ అయినట్టు అనిపించింది నాకు. ఏడనా సౌండ్ వచ్చింది. ఓకే అంతలోపు సుధీర్ ఏదో కాలు కాడినంటే ఏంది బా అనుకున్నా, కానీ సుధీర్కి ఏదో అప్ అండ్ డౌన్ వచ్చిందంట. నీడ ఇట్లా లేసి కూర్చున్నట్టు అనిపించింది. ఆ కిటికీలోంచి కనపడింది. టార్చ్ ఇది టార్చ్ ఎక్కడ? మండుతుంది లేదా ఎందుకు ఏంటంటే పనులు చేస్తావు? వాయిస్ ఈ జంతువు టైప్లో వచ్చింది. జంతువు టైప్లో వచ్చింది. తీసుకొని వస్తాను. తీసుకో. ఎక్కడ నీకు కనిపించింది? ఈడ ఈడ నాకు నువ్వు ఆ సౌండ్ విన్నావా? జంతువు సౌండ్ టైప్ ఏదో వచ్చింది. సౌండ్ అయితే వినపడలే కానీ షాడో ఇప్పుడు నీకు వినపడిందా? షాడో లేసి కూర్చున్నట్టు అనిపించింది. నీకు వినపచ్చింది కదా నాకు ఒకసారి క్లియర్? నాకు ఒకసారి నైస్. నాకు క్లియర్గా అదే నాకు ఒకసారి వినపడింది. ఒకసారి వినపడింది బట్ క్లియర్గా వినపడింది. ఒడి నీ అమ్మ బండి అని ఏమన్నా వచ్చేదేమో అని భయం వచ్చింది. ఈ ఆడదానుకొని ఉంటాయి అవన్నీ. సో గైస్ ఓకే ఇటు పక్కన అటుపక్క నుంచి ఇటు పక్క కనిపించింది. ఓకే అదే రూమ్ అంతా రూమ్ చూడు అదే ఇంత మొత్తం ఇది కాలిపోయినట్ట లేకుంటే ఏంది ఇది? కాలిందే. ఫ్రెండ్స్ రేటింగ్ ఎక్కువ ఒక్క నిమిషం పట్టుకోయా. ఓకే సో ఇలాంటి రూమ్స్ అన్నీ కూడా మొత్తం ఒక స్క్వేర్ టైప్లో ఉందన్నమాట. ఒక 10 దాకా ఉన్నాయి. సో ఎందుకు ఖాళీ చేశారో ఏమనేది తెలియదు కానీ బట్ నైట్ టైం ఎవరు అటు పక్కకి వెళ్ళరు. ఇలా సౌండ్స్ ఇలాంటివి ఏదో ఇలా వినిపిస్తుంటాయి అని చెప్పారు. ఒకసారి మనం రూమ్లోనే ఒకసారి తిరిగి చూసేద్దాము. తర్వాత మనం ఏముంటుంది ఎట్లా అనేది సో గైస్ ఇంకొకటి కొత్తగా మొబైల్ ఒకటి తీసుకున్నాను అనమాట. దిస్ ఈజ్ మై న్యూ మొబైల్. దీనికోసం ఒక చరిత్ర ఉంది. ఏందియా ఏంది రాత్రి అనగా పూగులు అనగా వాన అనగా ఎండ అనగా ఎన్ని తిరిగిదేమంటే ఒక్క దగ్గర కానీ దొరకలేదు. సో దగ్గర దగ్గర ఆన్లైన్లో ఆన్లైన్లో దొరికింది. సుధీర్ చెప్పాలి దీని గురించి. ఏం చెప్తావులేరా స్వామి, కడప మొత్తం తిరిగినా కూడా ఆయన ఫోన్ దొరకలా. ఒకటే కాదు, మేము నెల్లూరు కూడా తిరిగినాం. నెల్లూరు కాదు, అదేంటిదే నందులూరు, అది ఇంకోటి సో సో ఫోన్ కొత్తగా తీసుకున్నాను అనమాట. బట్ చాలా ఉంది కానీ ఆ నచ్చిన కలర్ ఈ కలర్ లేదు. ఈ ఆరెంజ్ కలర్ కోసం చాలా వెయిట్ చేశాను అనమాట. సో అదే ఏదైనా సరే మనం నచ్చిందని తీసుకోవాలని, మనం నచ్చిన దానికోసం ఏదైనా చేయాలనేసి వెయిట్ చేసి తీసుకున్నా. మీరు కూడా అది పందులు ఏమైనా ఉన్నాయి ఎడిటియా
ఏదో సౌండ్ వచ్చి పంది సౌండ్ టైప్ వచ్చింది. చూసుకొని వెళ్ళు. ఈ రూమ్ లాక్ చేసి ఉన్నది, సౌండ్స్ వస్తున్నాయి. ఏం లేదు, కుర్చీ ఉంది, ఇదేదో స్కూల్ ఇది స్కూలా లేకుంటే ఏంటో ఏదో బోర్డు టైప్లో ఉంది. సౌండ్స్ వస్తున్నాయి. సో గైస్ టెంట్ చూడండి, ఫైర్ అక్కడే ఉంది. సౌండ్ వచ్చింది ఇప్పుడు. ఇదంతా తిరిగేదాని బదులు కాసేపు ఆడిపోయి చలి కాసుకున్నాం, చలి పడుతుంది. అంటే చూసేద్దాము, ఒకవేళ మనకు ఏదైనా జంతువులు ఉండి ఇట్లా వచ్చినా కూడా మనకు కంప్లీట్గా టెన్షన్ లేకుండా ఉండిపోతుంది కదా. అదొక్కటి చూసేద్దాము, ఇంకా అదొక్కటి ఓపెన్ ఉంది. ఇటుపక్క వస్తుంది, వచ్చింది. లాక్ చేసిండదా, లోపల నుంచి సౌండ్స్ వస్తున్నాయి. చెట్టు చూడు నాకు వినబడే నీకు వస్తుంది, చెట్టు చూడు మొత్తం ఎండి. చలి కాసుకుంటున్నా వచ్చింది ఆ రూమ్లోంచి లే ఫైర్ క్యాంప్ కాడే. ఫైర్ కన్నా గైస్ అందరు చెప్తున్నట్టు ఏమో ఉన్నది, యాక్టివిటీస్ అయితే ఏదో వస్తున్నాయి. బట్ నిజంగా అది గోస్ట్ యాక్టివిటీసా గోస్టా కాదా అనేది క్లారిఫికేషన్ రావట్లే. అది నీ భ్రమ. ఎందుకు రా, దాంట్లో కొరివి దయ్యాలు అయ్యి అని ఉండేవి. సో గైస్ చూడండి, ఇందాక సంథింగ్ ఇక్కడి నుంచి ఏదో సౌండ్ వచ్చినట్టు అనిపించింది. చూడండి ఫ్రెండ్స్, చెట్టు మొత్తం అల్లకపోయింది. గోడలో నుంచి వచ్చేసింది, అంటే సమ్ ఇయర్స్. గోడ మొత్తం గోడలు ఏర్లు. సరే చూద్దాం, ఇంకా లైవ్ ఎక్స్పీరియన్స్ ఫ్రంట్ కా నుంచి చూద్దాము, నైట్ లోపల ఏం వస్తుంది ఏమనేదా. అంతే కదా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా కొద్దిసేపు మేము ఇక్కడ ఉంటాము. సో నైట్ విజన్ అయితే అక్కడ ఆన్లోనే పెట్టేశాను అనమాట. సో ఏం జరుగుతుంది ఏమనేది చూద్దాం, ఏమైనా యాక్టివిటీస్ జరుగుతుంది చూపిస్తాను. సో లేదంటే మేము ఎంజాయ్ చేస్తాము. సో చలో.
A few moments later. చెప్పు ఈ మాదిరి ఆడో మంట వేసుకొని కూర్చున్నాం అనుకుంటా అలా ఆర్ట్స్లో కూర్చున్నాం. గైస్ లైఫ్లో ఇదంతా చిల్లింగ్ మూమెంట్ అనమాట. ఎన్నో కష్టాలు వస్తూ ఉంటాయి, ఎన్నో కష్టాలు పోతూ ఉంటాయి. లైఫ్ అనేది ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు నాకు తెలిసి ఇది ఎప్పుడు పెడతాను, త్వరలో మన 2025 ఎండ్ అవ్వబోతుంది, January 1st రాబోతుంది. సో ఈ హ్యాపీ నాకైతే 2025 కంప్లీట్లీ హ్యాపీ. నేను అనుకున్నట్టు కొన్ని జరిగాయి అనమాట. అంటే హౌస్ కంప్లీట్ అవ్వాలనుకున్నాను, సో హౌస్ కంప్లీట్ చేసుకున్నాను. తర్వాత అలాగే మన యూట్యూబ్ ఛానల్ 100K కంప్లీట్ అవ్వాలనుకున్నాను, సో అది కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. సో 2025 అయితే నాకు బెస్టే. సో ఐఎమ్ ఫుల్లీ హ్యాపీ. ఇంకొకటి అనుకున్నాను, అది కూడా ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్కి వచ్చి కాస్త బ్యాక్ స్టెప్ పడింది. సో అది కూడా త్వరలోనే అవుతుందని. కాదు, తొందరగా అయిపోతుంది. కాదు కాదు పట్టుకో, నువ్వు ఇట్లా రా, ఇట్లా కూర్చో, ఇట్లా పెట్టుకొని కూర్చో. కాదు పెళ్ళి ఏమో పెళ్లి కాదు, పెళ్ళి కాదులే, ఇంకోటి. సో అది ఆల్మోస్ట్ చేతికి వచ్చే మూమెంట్లో డ్రాప్ అవుట్ అయిందనమాట. ఓకే, నో ప్రాబ్లం. 2026. సో ఇంకొకటి నేను నేర్చుకునేది ఏందిరా అంటే, ఇప్పుడు ఈ 5 ఇయర్స్లో, సో 5 ఇయర్స్ జర్నీలో ఏదైనా సరే ఒక్క రోజులో రాదు, ఒక నైట్తో రాదు. సో ఒక్క రోజులో ఒక నైట్తో వచ్చింది. అది ఎంత ఫాస్ట్గా వస్తుందో అంతే త్వరగా కూడా వెళ్ళిపోతుంది అనమాట. సామెత చెప్పినారు, పరిగెడతా పోయి మజ్జిగ తాగేదానికన్నా నిదానంగా పోయి నీళ్లు తాగేది మేలన్న. అది కాదు ఈతలు రాయాను ఏదో చెప్పు సామెతలు నీకే ఎక్కువ తెలిసి బాగా తెలుస్తాయి. రా కూర్చో. పరిగిస్తా పోయి పాలు తాగేదానికన్నా నిలబడి నీళ్ళు తాగేదానికి మజ్జిగ. కరెక్ట్ మజ్జిగ నీళ్ళు అంటారు. ఆ మజ్జిగ పాలు రెండు పాలతోనే వస్తాయి కదా, పెరుగు ఏదో ఒకటి అన్నామంటే అన్నాం, అదేలేబ్బా. సో అది ఫ్రెండ్స్. సో లైఫ్ అనేది చిల్లింగ్ మూమెంట్, హ్యాపీగా ఉండాలి, ఎవ్రీ సెకండ్ ని ఎంజాయ్ చేయండి. తరుణ్ కవర్ పూర్తి చేసినాడు. సో అది ప్రతి సెకండ్ని కూడాను టైం దొరికినప్పుడల్లా హ్యాపీగా ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఇంకేం తరుణ్, ఏంటి విశేషాలు? పడుకున్నావా? ఏదో కొద్ది సౌండ్స్ అయితే అనిపించాయి, తర్వాత ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. 2 సార్లు వచ్చిన సౌండ్ అంతే. నాకైతే బాగా షాడో కనపడింది. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు అసలు కనపడలేయా? ఏమో కొత్తలో వచ్చినప్పుడు నాకైతే కనపడింది. చాలా రోజులు కనిపించలే. వచ్చేదాను ఓకే, ఇంతసేపు చలి అన్నాము, ఇప్పుడు సో ఓకే ఫ్రెండ్స్, మీ అందరికి కూడా ఒకవేళ మేబీ నేను ఇది ఇప్పుడు పెడతాను, సో మ్యాక్సిమం కుదిరితే 31st నైట్గా పెడతాను వీడియో. సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ఒకవేళ 12 తర్వాత చూస్తున్న వాళ్ళకి, లేకుంటే January 1st రోజు చూస్తున్న వాళ్ళకి, సో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి అందరికి కలిసి. అడ్వాన్స్ కాదు, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అది వాళ్ళు హ్యాపీగా ఉంటే మనమే హ్యాపీగా. సో హ్యాపీ 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 న్యూ ఇయర్. సో ఇంకా జనవరి రోజు ఇంకా మనం ఎంజాయ్ చేద్దాం. అందరూ బాగుంది, రెడీ చేసుకో. లోపల అప్పుడే చూడియా, మంచు చూడియా, మంచు చూద్దురా. సో గైస్ చూడండి, మంచు చూడండి అప్పుడే, వాటర్ బా. ఇది కప్పుకోకుండా ఇంకంతే. A few moments later. ఏమైందా? ఎవరు ఎక్కేమో టెంట్ని కదిలిస్తున్నారు. టెంట్ ఆడున్నావు, ఎవరు కదిలిస్తారు? టెంట్ ఎవరు కదిలించారు? టెంట్ ఎవరు కదిలించారు? ఎవరు కదిలించారా? ఆడదునా ఎవరు కదిలించారా? నిద్రపోతున్నా మొత్తం ఊపేసినారు ఎవరో. ఎవరు లేరు టెంట్ కాడ.
కొత్త ప్లేస్ కదా అట్టే ఉంటుంది. ఇంటికి పోయి పనుకుందా? చూద్దాం ఇంకా ఏం జరుగుతుంది. మళ్ళీ ఏం సౌండ్ రాలే పడుకున్నాక? సౌండ్స్ ఏం రాలా. చలి కాసుకుంటాం. తరుణ్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. మేమిద్దరం ఈడు ఉంటే నీకు ఎవరు టెంట్గా తెలుస్తారు? మొత్తం టెంట్ ఇట్లా ఊపేసేట అనిపించింది. అంత గాలి కూడా లేదు. ఎదురు మొత్తం సరేరా కూర్చోదాం సేపు. కూర్చుంటావా పడుకుంటావా? అక్కడ నిద్ర వస్తూ ఉంది. అక్కడ నిద్ర వస్తూ ఉంది. అవునా? సర్లే నువ్వు కూర్చోరు తరుణ్ నువ్వే పడుకో. నిద్ర వస్తుంది. ఇప్పుడు ఆయన లేచి ఉల్లుకు పడి లేచి వచ్చి నన్ను కొనుక్కోమంటున్నా పోయా. ఏం కాదు పోవాడా, ఏముంది. నువ్వు కొనుక్కో. నిద్ర రాలేదు తరుణ్, బాగా వెచ్చగా ఉంది. ఫ్రెండ్స్ క్లియర్గా చూసారు కదా, టెంట్ అయితే కాలడం మీరు కూడా క్లియర్గా నైట్ విజన్లో క్యాప్చర్ అయింది, మీరు కూడా చూశారు. వీళ్ళు చలిమంట కాంచుకుంటూ ఉన్నారు, బట్ టెంట్ అయితే కదిలింది, క్యాప్చర్ అయింది. నేను కూడా ఒక్కసారిగా ఉలికిపడి లేసాను అనమాట. ఇంకా సరే, ఇంకా దాని తర్వాత అయితే నిద్ర రాలేదు. సంథింగ్ ఏదో ఉంది, దాన్ని చూద్దాము, దాన్ని ఎక్స్పీరియన్స్ చేద్దాంలే అనేసి ఇంకా నాకైతే నిద్ర రాలేదు. చాలాసేపు అయితే అలాగే టైం స్పెండ్ చేసాము. ఇంకా దాని తర్వాత ఇంకా సుధీర్ తరుణ్ వాళ్ళకి పడుకోలేదు కాబట్టి ఇంకా వాళ్ళు నిద్ర వస్తుంది అనేసి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. నేను అలాగే సోలోగా కూర్చొని ఎక్స్పీరియన్స్ అవుదాము, ఇంకా ఏం జరుగుతుందో చూద్దాము, ఇంకా పడుకుంటే మనకు ఆ థ్రిల్ ఫీల్ అనేది మిస్ అవుతుంది కదా అని కూర్చొని ఎంజాయ్ చేస్తూ చలిమంట కాంచుకుంటూ ఉన్నాను. సో అప్పుడు ఏం జరిగిందనేది మీరే చూడండి. సో ఇంతవరకు మీరు డెఫినెట్గా వీడియో చూసినట్టే నచ్చే ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి. చాలా అంటే చాలా తక్కువ లైక్స్ ఇస్తున్నారు. సో మేము పడే కష్టానికి మీరు లైక్స్ కూడా ఇవ్వలేకుంటే అది వర్త్ అనిపించదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 2026లో మనం గోల్స్ అయితే మంచిగా పెట్టుకుందాం. ఈసారి మ్యాక్సిమం మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడాను మీకు నెక్స్ట్ లెవెల్గా ఉంటుంది. మన రాయల్ విహారీ ఛానల్లో కానీ అలాగే వ్లాగ్స్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో కంటిన్యూగా 2 ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మీ సపోర్ట్ ఎంత ఉంటే అంత బెస్ట్ అనమాట. మీకు నేను చెప్పాను, ఇప్పుడు మనకు తెలుగులో మ్యాక్సిమం కంటెంట్ ఇచ్చి చేయగలుగుతుంది మనమే. సో అలాంటిది మీరు ఇప్పుడు నన్నే సపోర్ట్ చేయకుండా మీరు నేను అడిగినట్టు లైక్స్ తక్కువ ఇస్తూ వ్యూస్ తక్కువ వచ్చాయంటే ఏం చేయలేను అనమాట. సో నేను కూడా సర్వైవ్ అవ్వాలి కంటే మీ సపోర్ట్ ఉండాలన్నమాట. సో లేదంటే మిగతా వాళ్ళు ఎలా ఏమంటారు కనుమరుగైపోతారు, అలాగే కనుమరుగైపోతారు అనమాట. మిగతా కమ్యూనిటీ మొత్తం బాగుంది, మన యొక్క తెలుగులోనే ఎందుకో ఇలా ఉందన్నమాట. సో ఓకే, ఏం కాదు, మన చేతనంతవరకు చేస్తూ ఉందాం, ఉన్న రోజులు చేస్తూ ఉందాం. సో హ్యాపీగా పడుకున్నారు మన వాళ్ళు. ఏమైంది ఇందాక చెప్పినా మీకు, పొగ చంపేస్తాను. ఇందాక చెప్తే నమ్మలే కదా మీరు? కాదు, ఇందాక చెప్తే నేను నమ్మలే మీరు. లేదురా నిజంగానే ఏదో మొత్తం ఏమైంది ఏమైందిరా? నైట్ వర్షన్ తీసుకో చెప్తా. నీ బ్యాక్ సైడ్ ఏదో నిలబడుకోండి ఇండియా. నిన్ను ఇప్పుడు నేను చూస్తాను కదా, కెమెరా అయితే క్యాప్చర్ అయింది. నేను స్టార్టింగే చెప్పిన నాకు ఒక షాడో కనపడింది అని.
టైం అయ్యకుండా వస్తుందండి. నేను స్టార్టింగే చెప్పాను కదా, ఒక షాడో కనిపించింది నాకు. నాకు ఇప్పుడు ఇక్కడ నీ బ్యాక్ సైడ్ అంటే అది షాడో మాదిరి కాదు, షాడోనో ఏదో నాకు కన్ఫర్మ్ లేదు కానీ లేదా లేదు, వెళ్ళిపోయింది. మరి చెట్టు పైకి ఎక్కింది. గైస్ నైట్ విజన్ క్యాప్చర్ అయింది, దీంట్లో క్యాప్చర్ కాలా? నిద్ర మొత్తం ఒక పక్క పోయింది. మరి చెట్టు పైకి ఎక్కింది. మరి చెట్టు పైకి ఎక్కింది. మరి చెట్టు పైకి ఎక్కిందా? మరి చెట్టు కింద దయ్యాలంటారు కదా, అదే కదా. అదే విధంగా ఏమో. మరి చెట్టు ఓన్లో పట్టుకొని ఎదురుతుంది పైకి. ఏం చెప్పులు లేకుండా వచ్చేసింది. లే ఇంకా బూట్లు ఇప్పేసిన అట్లే వచ్చేసిన. ఆహా గైస్ చూడరా కనవాలా? సుధీర్ ఫస్టే కనపడింది అన్నాడు, ఫస్టే కనొచ్చింది అన్నాడు. ఫస్ట్ ఇచ్చి సుధీర్ చెప్తారా అన్నాడు కనొచ్చింది ఏదైనా. పోయి కొనుక్కోను. నిద్ర మొత్తం ఆ టెంట్ ఊగింది. టెంట్ ఊగంగానే నిద్ర అట్టపోయింది. నేను కూడా ఫస్ట్ అని చెప్పాను కదా, టెంట్ ఫస్ట్ ఊగింది. ఫస్ట్ నేను పడుకున్నప్పుడు క్లియర్గా ఊగింది. సో మళ్ళీ వీళ్ళు పడుకున్నప్పుడు ఊగింది. నేను మాట్లాడుతున్నాను, సడన్గా ఊగింది. నేను ఎంతలోపు వచ్చేసరికి ఇప్పుడు సుధీర్ ఎప్పుడైతే బయటకు వచ్చాడో అట్లా నిలబడ్డాడు. నిలబడినప్పుడు ఏదో సమ్ షార్ట్ టైప్లో నాకు అనిపించింది. అందుకే వెంటనే నైట్ విజన్ తీసుకొని వెళ్ళాను. దీంట్లో క్యాప్చర్ అయిందో లేదో తెలియదు ఫ్రెండ్స్, అందుకే నైట్ విజన్ తీసుకొని వెళ్ళింది. మర్రి చెట్టు కింద ఎక్కిన దయ్యమా, మర్రి చెట్టు ఎక్కిన దయ్యమా, మళ్ళీ ఒకసారి కనిపిస్తావా? ఏం చేద్దాం ఇంకా? ఏం చేసేది ఏమంట క్లియర్గా కనపడింది నాకు, స్టార్టింగే కనపడింది. ఇప్పుడు కనపడింది. నేను చెప్పిన స్టార్టింగే చెప్పిన ఒక షాడో నాకు అలా కూర్చొని లేచినట్టు అనిపించింది రాని. చలో అయితే మెయిన్ ఛార్జింగ్లు అయిపోయినాయి. సో ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఎంజాయ్ చేద్దాము, ఒక క్యాంపింగ్ వేద్దాము, యాక్టివిటీస్ జరిగితే చూపిద్దామని వచ్చాము. సో యాక్టివిటీస్ అయితే జరిగాయి, యాక్టివిటీస్ అయితే జరుగుతూ ఉన్నాయి. సో మంచిగా క్యాంపింగ్ ఎంజాయ్ చేసాము, అలాగే గోస్ట్ యాక్టివిటీస్ని కూడా ఎంజాయ్ చేసాము అనమాట. సో మీరు కూడా ఎంజాయ్ చేసినంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ ఛాలెంజింగ్స్ అలాగే హర్రర్ వీడియోస్ కోసం మన రాయల్ విహారీ మెయిన్ ఛానల్ని అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, లవ్ యూ ఆల్.